ఆడడం చేతగాని అమ్మ మధ్యల మీద పడేడ్చిందంట. మా నానమ్మ అప్పుడెప్పుడో చెప్పిన ఈ సామెత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంకి, ముఖ్యంగా ఆ టీం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడిన తర్వాత మేము ఓడిపోవడానికి ఇండియానే కారణం, ఇండియా వల్లే మేము కప్పు పోగొట్టుకున్నాం అని ఏడవడం మొదలుపెట్టారు వాళ్ళంతా. ఇక ఆ మ్యాచ్లో కష్టపడి ఒంటరి పోరాటం చేసి సెంచరీ కొట్టిన డేవిడ్ మిల్లర్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇండియా ఈ ఫైనల్ మ్యాచ్లో గెలవదు, నా సపోర్ట్ న్యూజిలాండ్కే అని శాపాలు గట్రలు కూడా పెడుతున్నాడు. అయితే వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయలేక బ్యాటింగ్ చేయలేక ఓడిపోయి వాళ్ళ పొట్టి కెప్టెన్ చెత్త కెప్టెన్సీ వల్ల, వాళ్ళ బౌలర్లు బ్యాటర్ల తుప్పాస్ పెర్ఫార్మెన్స్ వల్ల ఓడిపోయి, టోర్నీ చివర్లో ఎదవ టెన్షన్ పడి ఓడిపోయే వాళ్ళ చోకింగ్ హ్యాబిట్ వల్ల ఓడిపోయి, వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా ఓటమికి ఇండియానే కారణం, ఫైనల్లో ఇండియా ఓడిపోతుంది అని ఏడిస్తే ఏమొస్తుంది? కనీసం బుద్ధుండక్కర్లా. ఇంతకీ వీళ్ళ ఏడుపుకి కారణం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి ఇండియా పాకిస్తాన్కి వెళ్లకుండా దుబాయ్లో ఉండిపోవడమే. ఇండియా దుబాయ్లో ఉండడం వల్ల మిగిలిన టీమ్స్ అన్నీ ఇండియాతో మ్యాచ్ కోసం దుబాయ్ రావడం, మిగిలిన మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో ఆడాల్సి రావడం వల్ల బాగా స్ట్రెస్ అవ్వాల్సి వచ్చిందట. సరే, అది నిజమే. కానీ ఫస్ట్ నుంచి ఇండియా చెప్తూనే ఉంది, మొత్తం టోర్నీని పాకిస్తాన్ నుంచి తీసేయండి, వేరే ఎక్కడైనా పెట్టండి. ఎందుకంటే పాకిస్తాన్లో ప్లేయర్స్కి సెక్యూరిటీ ఉండదు. ఏ దేశం ప్లేయర్లకైనా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం అక్కడ కష్టమే. ముఖ్యంగా మా ప్లేయర్లకైతే ఆ దేశంలో ఏ మాత్రం సెక్యూరిటీ ఉండదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వచ్చేది లేదు అని చెప్తూనే వచ్చింది. ఇండియా పాకిస్తాన్ రావట్లేదని ముందే తెలుసు కాబట్టి మీరు కూడా ఐసీసీకి చెప్పి మీరు కూడా పాకిస్తాన్ వెళ్ళము అని చెప్పి దుబాయ్లోనే ఉండిపోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరూ వద్దనలేదే, మీరే ఎగేసుకుని పాకిస్తాన్ మీరా భాయ్ అంటూ పోయారు. పోనీ అక్కడ మీకేమైనా మంచి సెక్యూరిటీ దొరికిందా? ప్లేయర్లని హోటల్ నుంచి బయటికి రావద్దని స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చింది అక్కడి గవర్నమెంట్. ఇక మ్యాచ్ కోసం ప్లేయర్లని హోటల్ నుంచి గ్రౌండ్ దగ్గరికి తీసుకురావడం అంటే అదో పెద్ద యుద్ధానికి పోతున్నట్టే. ప్లేయర్లు వెళ్ళే బస్సులు లాంటివే ఇంకో 2 తెప్పించి వాటిలో ఆటగాళ్ళు ఎందులో ఉన్నారో ఎవ్వరికీ తెలియకుండా జంబ్లింగ్ చేసి తీసుకెళ్ళాలి. ఆ 3 బస్సులకి 6 ఆర్మ్డ్ ఫోర్సెస్ వెహికల్స్తో సెక్యూరిటీ. రోడ్లపై ఏదో యుద్ధానికి పోతున్నట్టు కలరింగ్. మరి ఇన్ని కష్టాలు పడుతూ పాకిస్తాన్ వెళ్ళి మిమ్మల్ని ఎవరాడమన్నారు? మీరే పోయారు, మీరే ఆడారు, మీరే ఓడిపోయారు. అంతా మీరు చేసుకునే తప్పు ఇండియా నెత్తిన రుద్దుతారే. ఇక్కడ మిల్లర్ చెప్పిన ఒక బలమైన రీజన్కి కూడా ఆన్సర్ చూద్దాం. మిల్లర్ ఏం చెప్పాడంటే గ్రూప్ స్టేజ్లో ఏ టీంలు సెమీస్కి చేరాయో చివరి మ్యాచ్ వరకు తేలలేదు కాబట్టి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ముందే సౌత్ ఆఫ్రికా కూడా దుబాయ్ రావాల్సి వచ్చిందట. అయితే మ్యాచ్ కంప్లీట్ అయ్యి అందులో ఇండియా గెలవడంతో మళ్ళీ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చిందట. ఇండియాతో మ్యాచ్ పడితే దుబాయ్లోనే ఆడాల్సి వస్తుందని, కాబట్టే దుబాయ్ వచ్చామని, కానీ మ్యాచ్ అయిపోయాక అది కుదరదని అర్థం కావడంతో సాయంత్రం 4 గంటలకు వచ్చి 7:30కి రిటర్న్ వెళ్తే అలసిపోతాం కదా, ఎలా ఆడతాం ఎలా గెలుస్తాం అని కామెంట్స్ చేశాడు. ఓకే, సరే, నువ్వు అన్నది కరెక్టే. గ్రూప్ బిలో ఇంగ్లాండ్ మీద గెలిచి ఫస్ట్ ప్లేస్కి వచ్చారు సౌత్ ఆఫ్రికా. కాబట్టి ఒకవేళ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయి ఉంటే ఇండియాతో మ్యాచ్ ఆడాలి కాబట్టి దుబాయ్ రావాలి. కానీ మిమ్మల్ని మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎగబడి దుబాయ్ రమ్మని ఎవడడిగాడు? మీ టీం మొత్తం మా మ్యాచ్ లైవ్లో చూడాల్సిందే అని బీసీసీఐ ఏమైనా అడిగిందా? లేదంటే మీరంతా ఇండియా మ్యాచ్ చూడాల్సిందే అని ఐసీసీ రూల్ ఏమైనా పెట్టిందా? లేదు కదా. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది మార్చి 2న. ఒకవేళ ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయి ఉంటే మార్చి 5న సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చేది. ఆ డేట్ ఏమీ మారదు కదా. మీరు ఆడాల్సింది సెకండ్ సెమీఫైనల్, అది మార్చి 5న జరుగుతుంది. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. సో మ్యాచ్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక ఒకవేళ ఇండియా ఓడిపోయి ఉంటే దర్జాగా ఫ్లైట్ ఎక్కి 3వ తేదీ మార్నింగ్ రండి, 4వ తేదీ మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి, 5న మ్యాచ్ ఆడి వెళ్ళిపోండి. మీరు అలా ప్లాన్ చేసుకుని ఉంటే కనీసం పాకిస్తాన్ నుంచి బయటికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ మీ టీం మేనేజ్మెంట్ పిచ్చి డెసిషన్స్ వల్ల ఐసీసీ ఇండియాకి ఫేవర్ చేస్తుందని తిట్టడం, ఇండియా ఓడిపోతుందని శాపాలు పెట్టడం నిజంగా సిల్లీగా ఉంది. అయినా ఇండియాకి ఇలా జరగాల్సిందేలే. ఇండియా హిస్టరీనే అంత. ఎప్పుడు వెధవలందరినీ మంచోళ్ళు అనుకొని వాళ్ళకి హోల్ హార్టెడ్గా హెల్ప్ చేయడం, ఆ తర్వాత బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిలా వెన్నుపోటు తినడం ఇండియాకి అలవాటే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అంతెందుకు సౌత్ ఆఫ్రికాకి కూడా క్రికెట్లో ఎంతో హెల్ప్ చేసింది బీసీసీఐ. అలా సపోర్ట్ చేసి ఆ క్రికెట్ బోర్డ్స్ని నిలబెట్టినందుకు బీసీసీఐ అనుభవించాల్సిందేలే. అందుకే అంటారు, చెడ్డోడికి ఎంత హెల్ప్ చేసినా వాడి బుద్ధి ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోతుంది. ఇక్కడ మీలో చాలామందికి సౌత్ ఆఫ్రికా క్రికెట్కి బీసీసీఐ ఏం సపోర్ట్ చేసిందా అని డౌట్ రావచ్చు. కానీ నిజానికి
అసలు సౌత్ ఆఫ్రికా టీమే క్రికెట్లో లేకుండా పోయింది 1970స్లో. అక్కడి నుంచి 21 ఏళ్ల పాటు క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకోకుండా సఫారీలని ఐసీసీ బ్యాన్ చేసింది. ఆ టైంలో బీసీసీఐ సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేసి క్రికెట్లో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి మళ్ళీ 1991లో క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి స్ట్రాంగ్ పుష్ ఇచ్చింది. అంతెందుకు, ఇప్పటికీ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఇలా ఏ టోర్నీ అయినా బీసీసీఐ ఇంపార్టెన్స్ ఇండియా తర్వాత సౌత్ ఆఫ్రికాకే ఇస్తుంది. కానీ అదంతా మీకు అనవసరం. కేవలం టీ20 వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఓడిపోయాం అనే కుళ్ళుతో ఆ కుళ్ళు కడుపులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మీ చెత్త ఆటతో ఓడిపోయి అనవసరంగా బీసీసీఐ మీద నోటికొచ్చినట్లు వాగుతున్నారు. కానీ మీకు క్రికెట్ అనేది ఇండియా పెట్టిన భిక్ష అని మర్చిపోయి ఇలా మాట్లాడడానికి కనీసం సిగ్గుండాలి. మరి మీకు ఆ సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. ఇంకో విషయం, మీరేదో శాపాలు పెట్టి చేతబడులు చేసినంత మాత్రాన ఇండియా ఓడిపోదు. రేపు ఆదివారం జరగబోతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ని ఓడించి ఇండియా సూపర్ విక్టరీ సాధిస్తుంది, కప్పు లిఫ్ట్ చేస్తుంది అండ్ మీ ఏడుపులని డబుల్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ప్లేయర్లు, జనాలతో పాటు మీరు కూడా టవళ్ళు, కర్చీఫ్లు పక్కన పెట్టుకుని రెడీగా ఉండండి. అండ్ ఫైనల్గా మిల్లర్కి ఒక్కటే వార్నింగ్, ఇప్పుడు మ్యాచ్ పోయిందని ఇండియా మీద పడి ఏడుస్తున్నావు. మరి ఏడుపు ముఖం పెట్టుకుని రేపు ఇండియాలో జరగబోతున్న ఐపీఎల్ కోసం కోట్లు తీసుకుని ఎలా వచ్చి ఆడతాం? కాస్తైనా సిగ్గుండక్కర్లా ఛీ. ఇక ఏది ఏమైనా మై డియర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, మనమంతా ఒక్కటిగా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ మన ఇండియాని గెలిపించుకుందాం. ఏమంటారు? ఇక మీరు కూడా మన మిల్లర్ కామెంట్స్పై మీ రియాక్షన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది. ఫ్రీగా మీ కచ్చితీరా కామెంట్స్ చేసి మనోడిని వేసుకోండి.